ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వారాహి అమ్మవారి హోమం చేయడం వలన కలిగే అద్భుత ఫలితాలు. వారాహి అమ్మవారి హోమం చేయడం వలన మనకి చాలా ఫలితాలు కలుగుతాయి. అందులో మొదటిది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వారాహి హోమం ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో మరియు ఆర్థిక ప్రగతిని సాధించడంలో దోహదపడుతుంది. 2, శత్రువులను జయించడం. వారాహిదేవి హోమం చేయడం వలన శత్రువుల బలాన్ని తగ్గించడంలో మరియు వారిని జయించడంలో సహాయపడుతుంది. 3, ఆరోగ్యం మెరుగుపరచడం. ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించడంలో మరియు శరీర సుఖం పెరగడంలో ఈ వారాహి హోమం మేలు చేస్తుంది. 4, పరివార శ్రేయస్సు. కుటుంబంలోని సభ్యుల శ్రేయస్సు, ఆనందం, ఆరోగ్యం మరియు కుటుంబ సభ్యుల ఐక్యత పెరుగుతుంది. 5, విజయ సాధన. అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధించడానికి మరియు శుభ ఫలితాలు పొందడానికి ఈ హోమం మేలు చేస్తుంది. 6, నిర్భయత. భయాలను తొలగించి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 7, రైతులకు పంట లాభం. రైతులకు పంట నష్టం రాకుండా లాభం చేకూరుతుంది. 8, సంతానం లేని వారు ఈ హోమం చేస్తే సత్సంతానం ప్రాప్తిస్తుంది. 9, కోర్టు సమస్యలు, భూ వివాదాలలో చిక్కుకొని ఉన్నవారు ఈ హోమం చేస్తే ఈ సమస్యల నుండి త్వరితగతిన ఉపశమనం పొందుతారు. 10, వారాహిదేవి హోమం చెయ్యడం వలన దైవ అనుగ్రహం పొందేందుకు, కర్మల వలన కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించేందుకు సహాయపడుతుంది. ఈ హోమం వారాహి నవరాత్రులలో చేయించుకోవడం ఇంకా విశేషం. వారాహి నవరాత్రులు చేసుకుని హోమం చేయించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా. వారాహి అమ్మవారి హోమం చెయ్యడం వలన ఏమేమి జరగవు అని అడగాలి మనం. ఎందుకంటే ప్రతిదీ ఆ తల్లి మనకి ఇస్తుంది కాబట్టి. ఈ వీడియో ఒక సిస్టర్ అడిగారు కామెంట్ చేసి, వారాహి నవరాత్రి హోమం చేయడం వలన, వారాహి అమ్మవారి యొక్క హోమం చేయడం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి అని. ఆ సిస్టర్ కోసం, అలాగే మీ అందరికీ కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఇటువంటి సందేహాలు ఏమైనా ఉండుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.